హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఆకుకూరలు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా తోటకూర టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేశారంటే అన్నంలోకి కాదండి, చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంట్లో అందరికీ నచ్చిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేసింది. జస్ట్ ఒక చిటికెడు వేసుకొని ఒక 8 దాకా ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఈ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన తోటకూర వేసుకోండి. తోటకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత చింతపండు 1 ఇంచు దాకా వేసుకోండి. టమోటా వేసాం కూడా చింతపండు వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ తోటకూరని మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని తోటకూరని మెత్తగా ఉడికించుకున్న తర్వాత కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు 1 టీ స్పూన్ దాకా వేసుకొని 2 ఎంఎల్ కరివేపాకు అలాగే 2 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని ఈ తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి మనం రెడీ చేసుకున్న పచ్చడి వేసుకోండి. పచ్చడి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఒకసారి బాగా కలపండి. ఈ తాలింపు అలాగే పచ్చడి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటే మనకి తోటకూర టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎండుమిర్చి వేసాం కదా, దాని టేస్ట్ డిఫరెంట్ లెవెల్లో ఉండిద్ది. ఒకసారి ఇలాగా కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకే కాకుండా చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.